రైట్ రైట్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ అండి, దమ్ముంటే పట్టుకోమన్న ఐబొమ్మ ఇమ్మడికి బొమ్మ చూపించిన పోలీసులు. అంటే ఐబొమ్మ రవి అని ఇటీవల కాలంలో అతను సినిమాలని అట్లాగే వెబ్ సిరీస్ని వీటన్నిటిని అతను హ్యాక్ చేసి పైరసీ చేసి వాటన్నిటిని సినిమాలన్నిటినీ తన దాంట్లో అప్లోడ్ చేస్తాడట. అతను పట్టుకోవటానికి తెలంగాణ పోలీస్ యంత్రాంగం చాలా తీవ్రంగా కృషి చేసింది. కారణం ఏంటంటే అటు అతను పెట్టేటువంటి సినిమాల వలన ఇటు సినిమా ఇండస్ట్రీకి 100 కోట్లలో నష్టం జరుగుతుందట. సినిమా ఇంక థియేటర్ పోయి చూసేందుకు దాంట్లో చూసేస్తున్నారట. అతను ఈ సందర్భంగా అతని కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పని తెలంగాణ పోలీస్ సజ్జనార్ గారు సిపి గారు చెప్పారు. చెప్తే దానికి ఐబొమ్మ రవి అనే అతను ఎక్కడో ఉండి మీరు నన్ను పట్టుకోలేరు అంటూ సవాల్ విసిరారు. సవాల్ విసిరి నేను కానీ తలుచుకుంటే మీ అందరికీ బొమ్మ చూపిస్తాను అన్నాడు. పోలీసులకు బొమ్మ చూపిస్తా అన్నాడు. అంటే తెలంగాణ పోలీసులు డీజీపీ శివధర్ రెడ్డి గారు కావచ్చు, సిపి సజ్జనార్ కావచ్చు, అసలు వీళ్ళ సినిమా ఏందో ఐబొమ్మ రవికి తెలిసి ఉన్నట్టయితే అది చేసి ఉండేవాడు కాదు, అట్లా మాట్లాడి ఉండేవాడు కాదు, అట్లా ట్వీట్ చేసి ఉండేవాడు కాదు. అసలు ముందు శివధర్ రెడ్డి గారి హిస్టరీ, సజ్జనార్ గారి హిస్టరీ ఈ రెండు తెలుసుకొని ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఐబొమ్మ లాంటి వాళ్ళు కొంచెం మాట్లాడితే మంచిది. ఎందుకనంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంది, వాళ్ళ హిస్టరీ ఏంది, వాళ్ళు ఎట్లా చేశారు, ఎట్లాంటి సర్వీసెస్ చేశారు, వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ యూనిఫామ్ని ఎంత బాధ్యతగా తీసుకుంటారు, ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు వర్క్ చేస్తారు అనేటువంటిది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇట్లా చేస్తే ఇప్పుడు ఈరోజు నిన్ను అరెస్ట్ చేసినట్టున్నారు. ఈరోజు నైట్కి ఉండిద్ది బాగా ఆయిల్ మర్దన చేసి చక్కగా ట్రీట్మెంట్ ఉండిద్ది. ఆ ట్రీట్మెంట్ తర్వాత భవిష్యత్తులో ఇంకొకసారి ఇట్లాంటి అతని భార్య కంప్లైంట్ ఇచ్చిందంటండి. వాళ్ళకి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల అతను విడిగా ఉంటున్నాడు. అతను వైఫే కంప్లైంట్ ఇచ్చిందంట, ఫ్రాన్స్ నుంచి వస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు పట్టుకోవాలనుకుంటే మార్గాలు ఉంటాయి, కొంచెం ఓపిక పట్టారు అంతే, ఓపిక బట్టి వేసేసారు. అందుకని ఐబొమ్మ లాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కొద్దిగా హ్యాపీ అండి. దుర్గేష్ ఉన్నారండి. దుర్గేష్ ఏంటి ఐబొమ్మ రవి ఎలా దొరికాడు, ఏంటి ఎలా పట్టుకున్నారు, ఏమంటున్నాడు ఇంతకీ ఐబొమ్మ రవి? దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఐబొమ్మ.com ఏదైతే ఉందో మొత్తం తెలుగు సినిమా, తమిళ్, హిందీ వివిధ భాషలకు సంబంధించినటువంటి సినిమా అన్నిటిని కూడా పైరసీ చేస్తున్నట్టు కూడా గుర్తించడం. అంటే ఈ యొక్క ఐబొమ్మ కానీ బెప్పం కానీ ఏదైతే నడుపుతున్నాడో ఇక్కడ కాకుండా కరేబియన్ దీవులలో ఉండి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి సినిమాలన్నిటిని కూడా పైరసీ చేస్తున్న పరిస్థితి. ఒక ఫేక్ ఐడి పెట్టేసి మొత్తం మీద సినిమాలు నడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ సినిమా ఏదైతే నడుపుతున్నాడో దాంట్లోనే ఒరిజినల్ ప్రింట్ అంటే క్యూబా అండ్ డాల్బీ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో సినిమా థియేటర్లలో వాటిని హ్యాక్ చేసి డైరెక్ట్గా మంచి ఒక సినిమా అంటే క్లియర్ పిక్చర్ని కూడా అతను పైరసీ చేస్తున్నాడు. పైరసీ చేసి ఐబొమ్మలు పెడుతున్నటువంటి పరిస్థితిలోనే దాంట్లో బెట్టింగ్ యాప్స్కు సంబంధించినటువంటి క్లూ దొరికింది. అంటే గతంలో కూడా సిబి అన్నది కమిషనర్గా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ, సినిమా నిర్మాతలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే దాంట్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా సినిమా పైరసీ పాల్పడుతున్నారు, ఇదంతా కూడా మా సంస్థల నుంచి వెళ్తున్నదని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. లోతైన దర్యాప్తు చేస్తే ఐబొమ్మ, బెప్పము అండ్ తమిళ్ రీల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా కూపిలాగితే ఇదంతా కూడా చేసిందంతా కూడా ఇమ్మడి రవి ఏదైతే ఇమ్మడి రవి ఉన్నారో రవితో పాటు కూడా చాలా మంది ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. గతంలో కూడా 150 మందిని కూడా గుర్తించారు, దాదాపు 40 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి ఉన్నటువంటి సమాచారం రాబడితే దీంట్లో ఏదైతే సినిమా చూస్తున్నారో ఆ సినిమాలో ఏదైతే ఒరిజినల్ ప్రింట్ ఏదైతే కొత్త సినిమా రిలీజ్ అవుతుందో ఆ రోజే డే 1 రోజు సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా చూస్తున్న తరుణంలోనే ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్లో క్లిక్ చేస్తే అందులో చూసే వాళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్, ఆ బెట్టింగ్ యాప్స్ వల్లనే ఈరోజు ఐబొమ్మ రవి దొరికిండు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు పోలీసు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇక్కడైతే కరేబియన్ దీవులో ఉన్నటువంటి రవి ఇక్కడ సినిమాలు తీసుకొని అరేబియన్ నుంచి సినిమాలు నడుపుతున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు కేవలం ఇండియాకి రావడంతోనే తన భార్య సౌజన్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇండియాకి రావడం జరిగింది. ఇదంతా కూడా పోలీసులకు పక్కా సమాచారంతోనే ఇవాళ కూకటపల్లి పోలీసు లిమిట్స్ లో ఉన్నటువంటి రెయిన్బో విస్టాలో తను నివసిస్తున్నటువంటి తరుణంలోనే తను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ కూడా చేశారు. ఇవాళ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా
కోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని డాక్యుమెంట్లు మళ్ళీ ఇబ్బంది ఉందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి CCS లో ఇప్పుడు ప్రస్తుతానికి CCS లో ఉన్నాడు. CCS లోనే పోలీస్ స్టైల్లో కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత ఉందో 3 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. దుర్గేష్ అంటే జనరల్గా అంటే సవాల్ చేశాడు కదా, నన్ను ఎట్లా పట్టుకుంటారు అని చెప్పని సవాల్ చేశారు కదా, మరి పట్టుకున్నారు కదా. పట్టుకున్న తర్వాత ఇప్పుడు అంటే TS పోలీస్ యూనిఫామ్ దెబ్బ ఎలా ఉండిద్ది అనేది ఏమైనా చూపిస్తున్నారంటావా? ఖచ్చితంగా గతంలో దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి కూడా హైబొమ్మ రవిని పట్టుకుందామని ప్రయత్నం చేశాడు. పోలీసులకు కూడా సవాలు విసిరాడు. పట్టుకుంటే చూద్దాం అని పోలీసులకే సవాలు విసిరారు. ఆ సవాలును పోలీసులు, తెలంగాణ రాష్ట్ర పోలీసులు సవాళ్లకు ధీటుగా మొత్తం మీద పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ తన దగ్గర ఉన్నటువంటి పక్క సమాచారం కేవలం ఈరోజు హైబొమ్మ రవిని పట్టించింది అంటే, ఇమ్మడి రవిని పట్టించింది అంటే ఆ సినిమాలలో కూడా వచ్చేటటువంటి పైరసీలో బెట్టింగ్ యాప్స్, ఆ బెట్టింగ్ యాప్స్లకు డబ్బులు వెళ్తున్నాయి. ఆ డబ్బులు తిరిగి మళ్ళీ హైబొమ్మకే వస్తున్నాయి. ఇదంతా కూడా ఈ యొక్క బ్యాంకు లావాదేవీలకు రావడంతోనే హైబొమ్మ రవిని పట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా గతంలో కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు మాత్రం పక్క సమాచారం, ఎందుకంటే ఆల్రెడీ పోలీసు సవాలు విసిరాడు, పట్టుకోండి చూద్దాం. ఎందుకంటే నేను ఎక్కడ దొరకను అంటే ఇండియాలో లేను, కరేబియన్ దీవులో ఉన్నా, ఆ ఫేక్ ఐడీలు పెడుతున్నా, నన్ను ఎవరు ఏం చేయలేరు తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంటూ గతంలో CV ఆనంద్ ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు సజ్జనార్ ఉన్నప్పుడు కానివ్వండి, పేకు తను సలహాలు ఎట్లా ఏదో విసులు విసిరాడు. సవాలుకు ఇప్పుడు సజ్జనార్ కూడా స్పందించి ఎక్కడో పట్టుకొని తీరుతామని పట్టుకున్నటువంటి పరిస్థితి. తనకు గతంలో 2023లో చూసినట్టయితే 2240 కోట్లు అంటే 22,000 కోట్ల రూపాయలు సినిమా ఇండస్ట్రీకి నష్టం జరిగిందని చెప్పడం జరిగింది గతంలో. 2024లో మరి చూస్తే రైట్ దుర్గేష్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఏదేమైనా కానీ అంటే ఇమ్మడి రవి తెలివి కలవాడు. అంటే అతను ఆ రకంగా హ్యాక్ చేసి ఆ రకంగా ఎక్కడో దీపాల్లో ఉండి ఈ రకంగా చేసి ఇంత డబ్బులు సంపాదిస్తున్నాడంటే ఖచ్చితంగా ఇంటెలిజెంట్ అయి ఉంటాడు. టెక్నాలజీ మీద చాలా శక్తి ఉండిద్ది. దాన్ని ఏదైనా మంచి మార్గంలో మంచి IT కంపెనీ పెట్టుకొని లేకపోతే ఇంకోటి పెట్టుకొని చేసుకుంటే రాయల్గా తన లైఫ్ని జర్నీ కొనసాగించవచ్చు కదా. ఇలా చేసి ఇలా దొరికి ఇలా ఎందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంటుంది? అంటే అంత తెలివి కల్లవాడు రాంగ్ రూట్లోకి వెళ్ళటం వల్ల జరిగిన నష్టం. నిజంగా అతను అంత తెలివి కల్లవాడు కాబట్టి రైట్ రూట్లో ఉన్నట్టయితే ఇంతకంటే ఇంత బెటర్గా ఎందుకంటే ఇంత మంచి పొజిషన్లోకి వెళ్ళేవాడు కదా. అంటే అతను ఎంచుకున్న మార్గం రాంగ్. అందుకని మనం ఎంచుకునే మార్గం కరెక్ట్గా ఉంటే అది చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే రాజు గారు, ఇవి ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం విశేషాలు. మరి కాసేపట్లో మహా డిబేట్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి మహా న్యూస్.